బ్రేకింగ్ న్యూస్. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సృష్టి కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. సంతానం లేని దంపతుల నుంచి సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత భారీగా నగదు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. వాషింగ్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని డాక్టర్ నమ్రత కొనుగోలు చేసేది. అనంతరం సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులను నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేసింది. ఇదే విషయాన్ని పోలీసులు తన నివేదికలో స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పాటు విశాఖపట్నంలో కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేసిన డాక్టర్ నమ్రత ఏజెంట్ల సాయంతో అబార్షన్ కోసం ఆసుపత్రి వచ్చే పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ దందా కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. రైట్, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, సృష్టి కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ అయిపోయింది కాబట్టి మరి ఇక మూలాలు కూడా తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈడీ ఎంటర్ అవడంతో ఎలా ముందుకెళ్లబోతోంది ఈడీ? పూర్తి డీటెయిల్స్. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పెట్టి 100 కోట్ల రూపాయలు డాక్టర్ నమ్రత సంపాదించిందని చెప్పేసి పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఆమె భారీగా ఆస్తులు కూడా కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. అయితే ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఈడీ నమ్రతకు సంబంధించి ఆస్తులు ఎక్కడెక్కడ కూడబెట్టింది, మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడిందా అనే దానికి సంబంధించి కూడా ఈడీ విచారించబోతుంది. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి ఇక్కడ అమ్మినట్టుగా గుర్తించారు కాబట్టి ఆ నెట్వర్క్ అంతా కూడా ఛేదించేందుకు ఈడీ కూడా ఈ మనీ లాండరింగ్ కానీ ఇంకా డబ్బులు ఏ రూపంలో ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారా అనే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నమ్రతకు సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈడీకి అందించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా ఈడీ తీసుకొని ఇప్పుడు డాక్టర్ నమ్రతని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక మనీ లాండరింగ్ పైన, ఎందుకంటే ఇక్కడ సంపాదించిన డబ్బులన్నీ కూడా విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టిందా, లేకుంటే ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేసింది, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ కట్టారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆమె పూర్తిగా ఆర్థిక లావాదేవీల పైన కూడా దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. ఎక్కువగా విదేశాల్లో కూడా డబ్బులు పెట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఈడీ మనీ లాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, నమ్రత వాళ్ళ కొడుకు కూడా దీనిలో హస్తం ఉంది, ఇద్దరు కలిసి చేశారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కుమారుణ్ణి కూడా ప్రశ్నిస్తారా ఈడీ? ఖచ్చితంగా ఈ కేసులో ఎవరెవరు అరెస్ట్ అయ్యారో వారికి సంబంధించిన పూర్తిగా మొదట డాక్టర్ నమ్రతను విచారించిన తర్వాత అవసరమైతే వారందరినీ కూడా విచారించి మొత్తం నమ్రత ఎప్పటి నుండి ఈ దందా చేస్తుంది, ఆమె వెనకాల ఎవరైనా ఉన్నారా, మొత్తం నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఎలా ఏర్పరచుకుంది, మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, పిల్లలు అమ్మేవాళ్ళు, వీళ్ళందరి నుంచి కూడా నెట్వర్క్ ఏ విధంగా ఏర్పాటు చేసుకుంది అనే దానికి సంబంధించి ఈడీ కూడా దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. ఈ నెట్వర్క్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది ఈ కేసుని. నమ్రతకు సంబంధించి కస్టడీలో అనేక అంశాలు కూడా సేకరించడం జరిగింది. పెద్ద మొత్తంలో ఇటు ఏపీ, తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నమ్రత బ్రాంచ్లను ఏర్పాటు చేసి దాదాపు 150-200 మంది పిల్లలను ఇప్పటి వరకు విక్రయించినట్టు కూడా గుర్తించారు. కాబట్టి ఇంకా ఎంతమంది అంటే దర్యాప్తులో బయటపడ్డాయి కొన్ని, ఇంకా దర్యాప్తులో బయటపడనివన్నీ ఆమె ఆస్తులు ఎక్కడెక్కడ కొనుగోలు చేసింది, ఈ మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడిందా, వాటన్నిటి కోణాల్లో కూడా ఈడీ దర్యాప్తు చేయబోతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.